మానవత్వం మంటగలిసింది. ఆడుతూ పాడుతూ ఉండే చిన్నారి మానవ మృగాల చేతిలో బలైంది. వరుసకు బంధువులనని నమ్మితే రేప్ చేసి ఆపై బావిలో పడేశారు. మంచిర్యాల జిల్లాలో మహాన్విత అత్యాచారం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. తమ కళ్ళెదుటే చలాకీగా ఆడుతున్న చిన్నారిపై కన్నేశారు. వరుసకు బంధువులు కావడంతో ఆ చిన్నారికి తినుబండారాలు కొనిపెడుతూ దగ్గరయ్యారు. బంధుత్వం ఉండడంతో స్థానికులు, చిన్నారి కుటుంబం సైతం అభ్యంతరం పెట్టలేదు. నెల రోజులుగా ఆమెను చెరబట్టాలని ప్లాన్ చేసుకున్న నిందితులు సమయం రాగానే ప్లాన్ అమలు చేశారు. కుర్కురే ప్యాకెట్ చూపించి చిన్నారి నోరు మూసి ఎత్తుకుపోయారు. దగ్గరలోని పత్తి చేలో బాధితురాలిపై అత్యాచారం చేశారు. చిన్నారి నోరు తెరిస్తే అందరికీ తెలిసిపోతుందని భయపడి ఆమెను సమీపంలోని బావిలో పడేశారు. ఆ తర్వాత నుంచి పరారీలో ఉన్నారు నిందితులు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం నంబాల గ్రామంలో శనిగారపు మహాన్వితపై అత్యాచారం, హత్య చేసిన నిందితులను మాదపూర్ సమీపంలో అరెస్టు చేశారు పోలీసులు. శనిగారపు బాపు, ఉపారపు సతీష్లు నిందితులుగా నిర్ధారించారు. నంబాల ఎస్సీ కాలనీకి చెందిన వీరిద్దరూ బ్యాండ్ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. శనిగారపు బాపుకి 20 సంవత్సరాల క్రితం పెళ్లైంది. 6 ఏళ్ల క్రితం భార్య చనిపోయింది. ఉపారపు సతీష్కు 5 ఏళ్ల క్రితం పెళ్లి కాగా 2 ఏళ్ల క్రితం భార్య విడాకులు తీసుకుంది. హంతకులపై పోక్సో కేసు నమోదు చేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరిపి శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామన్నారు డీసీపీ. ఈ అమ్మాయిని చిన్నపిల్లలైతే ఎవరికి చెప్పరనే ఉద్దేశంతో ఈ అమ్మాయిని గత 1 మంత్ క్రితం నుంచి కూడా అక్కడ ఉన్న పిల్లలకు ఈ కుర్కురే లాంటి, చాక్లెట్ లాంటి కొనిపిస్తూ ఉంటారు. ఎప్పుడైతే ఆ తల్లిదండ్రులు కూడా వీళ్ళపైన అనుమానం ఉంది అని అమ్మాయి చనిపోయిన తర్వాత చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా అక్కడ ఉన్న ఎవిడెన్సెస్ అన్నీ కలెక్ట్ చేసి వీళ్ళని ఆ రోజు నుంచి వీళ్ళు కూడా పరారీలో ఉన్నారు, తప్పించుకొని తిరుగుతున్నారు. మరోవైపు తమ చిన్నారిని చిదిమేసిన కామపిశాచులకు కఠిన శిక్ష విధించాలని మృతురాలి కుటుంబం కోరుతోంది. ఇలాంటి కడుపు కోత ఇంకే కుటుంబానికి జరగకూడదంటూ కన్నీరు మున్నీరవుతున్నారు.